డయాలసిస్కి తెల్లారి వెళ్ళింది, వచ్చింది. ఆమె పడుకుంటే కారు దొరకలేదు. అప్పటికి రాత్రి 10:30 11 అయింది మ్యామ్. మేమంతా భోజనంకి కూర్చున్నాం. వచ్చిన చుట్టాలు ఒక 4-5 ఉన్నారు. అమ్మాయి లోపల నుంచి చక్కగా వెళ్ళిపోయింది. బాబు పొద్దుంతా ఆమెతో మాట్లాడలేదు. మేము ఎవ్వరం కూడా ఆమెను పట్టించుకోలేదు, మాట్లాడలేదు. మీ బిజీలో మీరు మా బిజీలో మేము ఉన్నాం. పేషెంట్ ని చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? 10ంటికి బయటకు వెళ్ళింది మ్యామ్. ఎదురింటి వాళ్ళకి కనిపిస్తుంది అమ్మాయి కూర్చున్న చోటు. అయితే ఈ అమ్మాయి కూర్చొని బ్లేడ్ తీసుకొని మెల్లిగా చేయి కోసుకుంటుందంట అక్కడ. వాళ్ళు ఎందుకో ఇట్లా చూస్తే బ్లడ్ అంతా కారిపోతుంది. ఆంటీ ఆంటీ అని వాళ్ళు హాస్పిటల్లోనే జాబ్ చేస్తారు. వాళ్ళు తొందరగా పిలిచిండ్రు. పిలిస్తే అన్నాలు వదిలేసి టక్కున బయటకు వెళ్ళినాం. ఏం జరుగుతుందంటే చేయి కోసుకుంది మీ కోడలు అని చెప్పి అరుస్తున్నారు వాళ్ళు. ఆ బ్లడ్ పోతుంది. ఆమె వెంటనే పక్కింటి వాళ్ళ పెద్దవాడు వచ్చింది. వచ్చి చంప మీద నుంచి లాగి కొట్టింది. కొట్టి ఆ బ్లేడ్ తీసుకొని ఆ పక్కన పడేసి, ఇదేనా మనిషివేనా నువ్వు? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళే ఏదో బిజీలు ఉన్నారు, నువ్వు ఇట్లా చేస్తావా? వాళ్ళని ఎందుకు బదనాం చేస్తున్నావు?